హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రామ్ ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు సరికొత్త వీడియోతో అయితే మేము ముందుకు వచ్చాను ఫ్రెండ్స్. రేపల్లె టౌన్ ఇసుకపల్లి గ్రామం జీకే బుల్స్ షెడ్ దగ్గరికి అయితే వచ్చాము. మరి ఇలాంటి ఎన్నో వీడియోస్ చూడాలనుకుంటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఎవరి షెడ్ వీడియో కావాలో కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్, దాన్ని బట్టి నేను ప్లాన్ చేసుకుంటాను. అన్న నమస్తే అన్న. ఇప్పుడు మన షెడ్లో ఏమేమి బుల్స్ ఉన్నాయన్న? దోడలు ఉన్నాయా? దోడలు చూద్దామన్నా. సరే, మొత్తం 9 నెలలు దూడ అన్న. టైర్ బయటలే ఏమన్నా స్టార్ట్ చేశారా? ఎలా ఉంది అన్న పనిలో? ఓకే, ఎక్కడ తీసుకొచ్చారన్న దూడ? సొంతదేనా? ఇది సొంత కాదమ్మా, నగరం గుడి దగ్గర తీసుకొచ్చాం. నగరం నుంచి తీసుకొచ్చారా? దీనికి జత దూడ ఏదన్నా పక్కదా? అదే దూడ దీన్ని కలిపాం తర్వాత. ఇది ఇంట్లోదేనా అన్న? బయట నుంచి తీసుకొచ్చారు? ఇది బయట నుంచి వచ్చింది, ఇది మా ఫ్రెండ్ది. ఓకే, మా ఫ్రెండ్ అయితే దాన్ని తీసుకొచ్చినాక నగరం నుంచి దీన్ని కలిపాం అన్నమాట. ఎలా వెళ్తుంది అన్న పనికి? బాగుందమ్మా. దాని మీద ఇది ఒక 3 నెలలు పిచ్చు దూడ. పెద్ద దూడ. ఓకే అన్న, ఇది 3 నెలలు పిచ్చు. దీనికాడ దాంతో పాటు కలుపుకోవాల్తాం. ఓకే అన్న, ఈ దూడలని ఫీల్డ్కి తీసుకెళ్తారా లేకపోతే ఎవరికైనా అడిగితే ఇస్తారా రైతు సోదరులకి? ప్రత్యేకంగా ఫీల్డ్లోకి అనేది ఏం లేదమ్మా. ఈ మనం దూడలో బాగా సైజులు అయ్యాయి అనేది ఏరుకొస్తే కొంచెం పందిగాలు కొంటారన్న ఆలోచనతో గతి సామాన్ బాగుండాయి, గతి కన్ను చెవు బాగుండాయి చూసి ఏరుకొచ్చామనుకో మనం మేపి పని నేర్పే దాన్ని బట్టి ఫీల్డ్లోకి వెళ్తుంది అమ్మ. ఇది అనేది సైజ్ ఎంత ఉన్నాయి అన్న ప్రస్తుతానికి? సైజు వచ్చి ఇది 55 అంగుళాలు ఉంది. ఈ దూరదన్న? దారది వచ్చేసి 53.5 ఉంది. వయసు ఒక సంవత్సరం లోపే కదా రెండు? ఇప్పుడు దానికి 9వ నెల రన్నింగ్ జరుగుతుంది, దీనికి 13వ నెలలకు వచ్చి రన్నింగ్ జరుగుతుంది. ఓకే అన్న, అయితే రైతు సోదరులు ఎవరైనా కావాలన్నా మీ నెంబర్ అయితే ఇస్తాను. అవును. ఈ ఏది ఎక్కడ తీసుకొచ్చారన్న? ఇది ఆర్వీఎస్ చిన్నపులిపాక. ఎన్ని రోజులు అయిందన్న మన షెడ్కి వచ్చి? 3 రోజులు అవుతుంది. మన ఏ విభాగం ఆడుతుందన్న? పందాల్లో దింపారా? ఎలాగో చక్రాల్లో సీనియర్లో కట్టి తోలుతున్నాడంట. మన దగ్గర ఒకటి ఉంటే తనకి ఇది చెప్తానంటే దీన్ని తీసుకున్నాం, మా దాన్ని కనిపించాము. దీనికి బేటాలు వేయడానికి ఇప్పుడు ఏమైనా ఉన్నాయన్న? స్కోప్ ఉందా? అంటే ఏరే ఎదురు దాన్ని చూసాము, అది రేపు ఉదయం దొరుకుతాం. దీన్ని ఎవరన్నా కావాలంటే ఇస్తారన్నా? ఇస్తామన్నా. ఓకే అన్న, ఇటు సైడ్ తోలిద్ది ఎలాగన్నా? ఇది దాపడేపు తోలిద్ది, ఎలపడేపు తోలిద్ది. అంటే రైట్ లెఫ్ట్ రెండు పక్కల వెళ్ళిద్ది. చక్రాల్లో సీనియర్ తోలుతుందంట. అలాగే మన దగ్గరికి వచ్చినాక ఇంకా కట్లా దీన్ని అసలు ఇంకా బేటాలు అయితే స్టార్ట్ చేయలేదు. ఓకే అన్న, ఇది చక్రాలకైనా రాయి కూడా కట్టారా? చక్రాలేనా అన్నాడు అండి. పులిపాక దగ్గర నుంచి మనం తీసుకొచ్చాము. మన ఆలోచన ఏంటన్నా, రాయి కడదామని. ఇప్పుడు ఏరే ఎద్దును దాన్ని చూసాము. రేపు 10 క్వింటాల రాయి కొంచెం 2-3 బేటాలు వేసామన్నా, రాయికి పనికి వచ్చిద్దా లేకపోతే లేదని చూసుకునే దాన్ని బట్టి మనం రైతులకి తెలియపరచాలి. బేటాల్లో చూసుకుని దాన్ని బట్టి వాళ్ళ ఇష్టాన్ని బట్టి దేనికి బాగుండదు అనుకుంటే దానికి కొనుక్కెళ్తారు. అలాగే అన్న, ఇంకా దీని గురించి ఏమైనా చెప్దాం అనుకున్నారా? ఇంకా చెప్పడానికి ఏం లేదమ్మా. దీని గురించి వచ్చి 4 రోజులే కనుక బేటాలు అవన్నీ చూసుకుని దీని గురించి చూసుకుని. అలాగే అన్న, 61.5 ఉంది సైజు. 61.5 ఉంది. దాన్ని బట్టి దీని ప్రయాణం ఎక్కడుందో చూసి దాన్ని బట్టి మనం రైతులకు తెలియపరిస్తే దాన్ని బట్టి చేస్తాం. అలాగే అన్న, షెడ్లో ఎడ్లే కాకుండా చాలా కోళ్ళు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఎవరన్నా కావాలంటే కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.